కుమారరాయలం గారి పట్టాభిషేకానికి మేనమామ వీరభద్ర గజపతులం గారు పంపిన కానుక. బాగుంది బాగుంది. జాబేమీ ఇవ్వలే? లేదు. సరిగ్గా మీరు చెప్పిన రోజుకి వీరభద్ర గజపతులం గారు బొట్టులతో సహా వచ్చేస్తానని చెప్పారు. సరే, అదేది అరటి పండులో పెట్టేస్తే 10 నిమిషాల్లో పనిచేస్తుంది. 10 నిమిషాలు. సరే, ఇక నువ్వు చేయవలసిన పని తిమ్మరసు గారి వేషమా? ఏదైనా చిక్కు వస్తే నేనున్నా. నీ పనిలో నువ్వు. ఓ చిత్తం. ఇప్పుడు నేను వైతాళికున్నమాట. బాలరాజాధిరాజ కుమారరాజ మార్తాండ శ్రీ 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 తిరుమల రాయచ్చిన సార్వభౌములకు బహుపరాక్ బహుపరాక్. ముచ్చటగా మూడో మాటనే. బహుపరాక్. ఏమిటి బాబా ఇదంతా? పట్టాభిషేకానికి ముందు అబ్బాయికి రజఠీవులు నేర్పుతున్నానమ్మా. కార్యక్రమం రాజదండం స్వీకరించాలి. తర్వాత కానుకలు స్వీకరించాలి. బాబాయ్, ఇది అన్నయ్య పంపించిన హారం కదూ? అదే అదే, ఎన్నిసార్లు చదివించినా చదివించవచ్చు. అది నేను మొయ్యను, నువ్వే మొయ్యి. నువ్వు మొయ్యక్కర్లేదు, రాజదండంతో తాగితే చాలు. స్వీకరించేంటే తాకు. జగన్నాథ్ జగన్నాథ్. బాబు, అలా చేయొచ్చా? వాడు ఏం చేసినా చెయ్యొచ్చమ్మా. చివరకు నా తల తీసినా తీయొచ్చు. రాజమాత శ్రీ 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 అన్నపూర్ణాదేవి గారు చిరంజీవుల వారిని ఆశీర్వదిస్తారు. ఏమిటి బాబాయ్, మీ ఆటలో నేను కూడానా? ఆటేమిటి? పట్టాభిషేక పెళ్లి కుమారుడు. ముచ్చట సక్రమంగానే జరగాలి. ఆశీర్వదించమ్మా. రాజజనక మురురాయరగండ శ్రీ 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 కృష్ణదేవరాయ సార్వభౌముల వారు కుమారుణ్ణి ఆశీర్వదిస్తారు. అన్నపూర్ణ, ఏమిటిదంతా? మా బాబాయ్ పట్టాభిషేకానికి ముందు చిరంజీవిని ముస్తాబు చేస్తున్నారు. అల్లుడు గారు, పెళ్లి కుమారుణ్ణి ఆశీర్వదించండి. నాన్నగారు, పూలు తీసుకోండి, దీవించండి. తరువాత కార్యక్రమం. మరి తాతయ్య? నేనా? వస్తున్నా నాయన, వస్తున్నా. నా చిట్టి తండ్రి. నువ్వు కాదు, మా అప్పాజీ. వస్తారు వస్తారు, కబురు చేశాగా. ఈలోగా బాలరాజులు వన విహారానికి ఏం చెయ్యాలి? ఇక్కడ బాబా ఉక్క వస్తుంది. అప్పాజీ వస్తేనే నేను వచ్చేది. వారు తోటలోకి వస్తున్నారు. అక్కడ ఆయన ఆశీర్వదిస్తారు. కృష్ణ, జగన్నాథ జగన్నాథ. ఎట్టకేలకు చిట్టి రాయల వారు ఉద్యానవనానికి వెడలినారు. ఓసరిల్లండి ఓసరిల్లండి. తర్వాత కార్యక్రమం. బాలరాజులు వన విహారంలో అలసిపోయారు కనుక ఠీవిగా కూర్చొని పలహారం చెయ్యాలి. అలాగే అభ్యంతరం చెప్పకూడదు.
స్వీకరించాలి. ఇవే ఒలిచిపెట్టు. నేనే ఒలిచిపెడతా. తినాలి. మీ అప్పాజీ. అప్పాజీ, అప్పాజీ, అప్పాజీ. నా వెనక ఏమిటి నాయన నువ్వు అనేది? వస్తా నాయన. ఏమిటి నాయన, ఏమిటి ఇలా ఉన్నావు? అప్పాజీ, అప్పాజీ నన్ను దీవించరు. దీవిస్తాను నాయన, దీవిస్తా. నాయన కుమార, ఏమిటిది? ఏమిటి ప్రళయం? నాయన ఎవరెక్కడ? వెంటనే వీళ్ళు రాజవైద్యులను పిలుచుకురా. మహామంత్రి, మహామంత్రి, యువరాజు కనిపించడం లేదు. చివరకు నా చేతుల్లో అస్తమిస్తావా? ఏమిటి అమంగళం? వీల్లేదు, వీల్లేదు. మహామంత్రి, మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంతా చేశాం, కానీ దైవ సహాయం లేదు. యువరాజును రక్షించుకోలేకపోయా. అన్నపూర్ణ, నీ దుఃఖం నేను చూడలేను. నా గుండె పగిలిపోతుంది. నీ కడుపున చిచ్చు పెట్టి ఇంత ఘోర పాపానికి ఒడిగట్టిన పరమ కిరాతకుడు ఎవరు? నా కుమారుడు ఏడి అని అడిగితే మహారాజుకు ఏం చెప్పేది? నాకు మతిపోతుంది. అయ్యో, నన్ను ఇంకా చూడవా నాయన? బాబు, నా తండ్రి. అన్నపూర్ణ, నీ వచ్చినప్పటి నుంచి నా బిడ్డవే అనుకున్నా. ఇంత గ్రహపాటు ఎలా వచ్చిందో? అప్పాజీ, నేనేం పాపం చేశానని నా చిట్టి తండ్రిని దైవం ఇలా తీసుకుపోయాడు. అప్పాజీ, అప్పాజీ, ఇది దైవం చేసే పని కాదమ్మా. ఈ రాజ్యానికి ఏ రాహువు పట్టాడు చూస్తాను. మరి అదేం విషము? మా వైద్య విజ్ఞానం ఎందుకు కొరగాకుండా పోయింది? యువరాజు రక్షించుకోలేక వ్యర్థులమైపోయాం మహారాజా.
అందరూ వ్యర్థులైపోయారు. మా తిరుమల రాయలు, మా ఇంటి దీపం, మా కంటి వెలుగు అందరినీ విచార సముద్రంలో ముంచిపోయాడు. మహారాజా, మిమ్మల్ని పలకరించలేకున్నాం. మీరు వచ్చి కడసారి చూపు పిల్లవాణ్ణి చూసుకొని. పట్టాభిషేక సమయంలో ముస్తాబవుతున్న నా కుమారుణ్ణి కడసారి చూచాను. ఎప్పుడు తలుచుకున్నా కళకళలాడే ఆ సుందర రూపమే కలకాలం నా స్మృతి పథంలో ఉండనియండి. వాడిన మొక్కను, ఎండిన మొక్కను చూడండి. ఎవరు చేస్తారు? వెంటనే చెయ్యండి. సువర్ణ పేటికలు కిరీటంతో సహా రత్నాలతో ముంచెత్తి వేయండి. మహారాజు మనస్సు చీకటైపోయింది. ఇంతమంది ఉన్నాం ఎందుకు? మహారాజు గారికి ఈ ఆపద రాకుండా అడ్డలేకపోయినాం. ఇంత భద్రమైన దుర్గంలోనే ఇంత పని జరిగిందంటే అంతే, ఇంకెవరిని అడిగేది? అప్పాజీ, నా అంతఃపురం, రాజ్యం అంతా మీ సర్వతోముఖ రక్షణ క్రింద ఉంది. మీ వేగులు చారులు ఏమయ్యారు అప్పాజీ? మీ చక్రబంధంలోకి నా కుమారుడి ప్రాణాలు హరించిన ఆ కాల సర్పం ఎలా రాగలిగింది అప్పాజీ? కాల సర్పమేమిటి? విష కీటకం, తుచ్చ పురుగు. కాకపోతే అంతవరకు మాతో ఆడుకుంటున్న పిల్లవాడు ఏం గ్రహచారమో ఎలా వెళ్ళాడు? తోటలో నుంచి అప్పాజీ అప్పాజీ అని పిలిచినట్టు వినిపించింది. అంతవరకు మీకోసం కలవరిస్తున్నాడు. మీరు నిజంగా వచ్చారనుకుని తోటలోనికి వెళ్ళి చూస్తే ఏముంది? మీరు లేరు, పిల్లవాడు లేడు. ఏమిటి, పిల్లవాడు నన్ను చూడకుండానే పిలిచాడా? చూడకుండా అంటే మరి వాడు బుద్ధి తెలియనివాడు కాదే. మీరంటే ఎంత ప్రాణం! మీ అడుగుల చప్పుడు, మీ మాటల తీరు ఏమేమో చెప్పేవాడు నా చిట్టి తండ్రి. ఇంతకు మీ అనుమానం నేను వచ్చాననా? కాకపోతే మీ వేషం కట్టి ఎవరైనా మోసం చేశాడంటారా? మీ కోటలోనే మీ వేషం కట్టి మీకు మళ్ళీ ఎవడైనా నటించాడు అంటే ఆ వైనం మీకు తెలియాలి, ఆ పరమాత్మకే తెలియాలి. రామలింగ నాయక, ముందు ఈతనిని బంధించండి. రక్షించాలి మహారాజా. ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకంట కడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కనేగా పరాయివాణ్ణి, సాక్ష్యం కూడా అక్కర్లేదనుకుంటున్నారు. సాక్ష్యాలు తరువాత ముందు బంధించండి. మహారాజా! రామలింగ నాయక, ఆగండి. అతని నోరు నొక్కటానికి మీరెందుకంత తొందరపడుతున్నారు? ఈ సమయంలో సహాయపడగల మా స్వజనంలో వారు కూడా ఒక్కరని మీరు గ్రహించాలి. విరూపాక్ష స్వామి! మహారాజా, మీరు ఈ మాత్రం మెడుకులో ఉన్నారు చాలు. మరి నా మీదే నేరం మోపుతూ ఉంటే నా అనుమానం నేను చెప్పాలిగా. మా గజపతి వంశం మీద వీరికెంత పగో మీకు తెలిసింది. ప్రతీకారం కోసమేగా ఈ సంబంధం చేసింది. మా అన్నపూర్ణ కడుపును పుట్టాడు గనక ఆ పశుకున ఈ ఆంధ్ర సామ్రాజ్య వజ్ర సింహాసనం ఎక్కడానికి తగడు. కానీ మీరు వానికే పట్టాభిషేకం చెయ్యాలని పట్టుబట్టారు. అదే మన కొంప తీసింది. ప్రభు, ఏమిటి, అప్పాజీని దోషిని చేస్తున్నారా? ఏమిటి మీ సాక్ష్యం? అయ్యయ్యో, ఇంత పని చేసిన వారు సాక్ష్యం కూడా దొరకనిస్తారు. అసలు ఎలా వచ్చారో, ఎవరు తీసుకువెళ్లారో కళ్ళు మూసిన మా బాబు లేచి వస్తేనేగా తెలిసేది. మాకంత పుణ్యం లేదే. అప్పాజీ, గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా లేక లేక కలిగిన నా బిడ్డను నా కంటి వెలుగురు ఆర్పివేస్తారా అప్పాజీ? నా బిడ్డను బ్రతికనిచ్చి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసినా నేను సంతోషించేవాడిని అప్పాజీ. రాయా,
ఏమిటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? వారే కాదు, నీ అంతటి వారిని ఈ రాజ్యంలో ఎవ్వరూ అనుమానించరనేగా మీరు ఇంత పని చేసింది. మౌనం వహించారా మహారాజా? నేటికి మీరు నన్ను అనుమానించే స్థితికి వచ్చారా? ఏమిటి దురదృష్టం? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కరోజు గడివివ్వండి, అంతకున్ని సాక్ష్యంతో సహా మీ ముందు నిలబెడతాం. ఒక్క రోజు కాదు, ఒక్క గడియ గడివిస్తే ఈ రాజ్యాన్నే తారుమారు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మా రాయల వారికి తెలియనివి కాదు. ఆనాడు వారి అన్నగారిని మోసం చేసి వారిని గద్దెక్కించారు. ఇప్పుడు వీరిని మోసం చేసి అచ్యుత రాయలకి పట్టం కడతారు. రామలింగ నాయక, ఇక విచారణ న్యాయ సభలో. ఏమిటి అన్యాయం? రామలింగ నాయక, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. అప్పాజీ